కీర్తనలు 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ కీర్తన కూడా దావీదు రచించినట్లుగా మనం కీర్తన పై భాగంలో చూస్తాం. తర్వాత దావీదు దేవుని యొక్క హృదయానుసారమైన మనుషుడు కనుక ఎల్లప్పుడూ కూడా తనతో పాటుగా దేవునితో సహవాసత కలిగి ఉండాలనేటువంటి ఆశ కలిగిన వాడుగా కూడా అనేక కీర్తనలలో మనం గమనించవచ్చు. అందుచేత ఈ కీర్తన ఎవరు ఆయనతో పాటుగా గుడారములోను తర్వాత ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండగలుగుతారు అనేటువంటిది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి ఈ కీర్తన తను రాసినట్లుగా మనకి అర్థమవుతుంది. తర్వాత ఈ కీర్తనలో చెప్పబడినటువంటి అంశాలు నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినటువంటి 10 కమాండ్మెంట్స్, అది 10 నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా రెండవ భాగం, అంటే మన తల్లిదండ్రులతో కానీ ఇతరులతో కానీ సంబంధం విషయంలో ఎటువంటివి కలిగి ఉండాలో వాటన్నిటిని గురించి వ్రాయబడినటువంటి రెండవ పలక మీద రాయబడినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా ఇక్కడ 10 ఆజ్ఞలలో మనుషుడు తల్లిదండ్రులతో కలిగిన సంబంధం విషయంలో ఎటువంటి ఆజ్ఞలు అయితే దేవుడు ఇచ్చాడో వాటిని గురించి చెప్పబడినటువంటి మాటలు కూడా ఇక్కడ కనబడతాయి. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరిసయ్యులలోను సద్దూకాయలలోను అక్కడ ఉన్నటువంటి శాస్త్రులలోను లేక మతాన్ని అనుసరిస్తూ నడుస్తున్నటువంటి ఆ దినాల్లో ఉన్న అనేక మంది దేవుడు అనుగ్రహించినటువంటి రెండవ 10 ఆజ్ఞలలో రెండవ పలక మీద రాయబడినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అలవాటుగా మారినవి, కానీ ఆ ఆజ్ఞల వెనక ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించిన వారుగా ఉన్నట్లుగా మనం నూతన నిబంధనలో గమనించాం. ప్రభువు యొక్క బోధ వారిని గురించి చెప్పబడిన అంశాల్లో అది ప్రధానంగా చూస్తాం. తర్వాత దావీదు పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ ఆజ్ఞలు ఇవ్వబడటంలో వెనక ఉన్నటువంటి మర్మాన్ని లేక ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపును గుర్తిరిగిన వాడై తన జీవితంలో ఆ విధంగా జీవించడం మాత్రమే కాకుండా మరి అప్పుడు కానీ విశ్వాసులని పిలువబడుతున్న మనము ఇప్పుడు కానీ అటువంటి మనసుతోటి దేవుని యొక్క తలంపును గుర్తిరిగి ఆ ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో ఎటువంటి మనసుతో ఉండాలో దానిని గురించి కూడా ఈ కీర్తనలో వ్రాసి ఉన్నాడు. తరువాత ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి 5 వచనాల్లో చెప్పబడినటువంటి క్రైస్తవ ప్రవర్తన అనేటువంటిది విశ్వాసులకు ఎంతో ముఖ్యమైనటువంటిది. ఆ విధంగా జీవించగలిగినటువంటి వాళ్ళే ఈ మొదటి వచనంలో చెప్పబడినటువంటి ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాళ్ళు, తర్వాత ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేటువంటి వాళ్ళు. కనుక ఈ ఉద్దేశాలన్నీ కూడా మనం సరైన విధంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఇవి కీర్తనల గ్రంథంలో రాయబడినప్పటికీ మన విశ్వాస జీవితానికి మనం ప్రభువుతో సంబంధం కలిగి ఇప్పుడు తర్వాత రాబోయే తరములలో జీవించగలగటానికి అవసరమైనటువంటి సూచనలన్నీ ఈ చిన్న కీర్తనలో మనకి ప్రభు ప్రసాదించి ఉన్నాడు. దీంట్లో చెప్పబడినటువంటి మన దినదిన వ్యక్తిగత కార్యక్రమాలన్నిటిలో కనబడేటువంటి విషయాలు వాళ్ళ విశ్వాస జీవితంలో విశ్వాసులు అని చెప్పబడి పిలువబడుతున్నప్పటికీ కూడా చాలాసార్లు వీటన్నిటి విషయంలో ఎంతో అజాగ్రత్తగాను పర్వాలేదులే అనుకుంటూ జీవించిన జీవితాలు మనందరిలో కూడా మనం పరీక్షించుకున్నప్పుడు చక్కగా కనపడతాయి. కనుక ఈ కీర్తన అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకొని మన పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి సరైన విధంగా జీవించి దేవుడు మన పిలిచినటువంటి పిలుపుకు యోగ్యవిధంగా నడుచుకోగలగటానికి మనం పరీక్షించుకొని సరిదిద్దుకోవడానికి పనికొచ్చేటువంటి కీర్తనగా కూడా మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ మనం చూస్తే మొదటి వచనంలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు,
నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. మొదటి వచనంలో మొదటి వరుసలో మొదటి పంక్తిలో కనుక చూస్తే అతిథిగా ఉండదగిన వాడు, రెండవ పంక్తిలో కనుక చూస్తే నివసింపదగిన వాడు. రెండు వేరువేరు అర్థాలు. అతిథిగా ఉండటం అంటే అది తాత్కాలికం, తర్వాత నివసించటం అనేటువంటిది శాశ్వతం. మనకి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ రాబోతున్న దాని కొరకు ఎదురు చూస్తున్నామని చెప్తాడు పౌలు. కనుక ఈ అతిథిగా ఉండటం అనేటువంటిది మన గుడారాలలో, అంటే మన శరీరాలలో ఇక్కడ భూమి మీద నివసించేటువంటి సమయం అని అర్థం. పర్వతం మీద ఉండటం అనేటువంటిది అంటే శాశ్వతానికి పర్వతం అనేటువంటిది ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనది, ఉన్నతమైనది, ఆకాశానికి సంబంధించినది అని అర్థం. కనుక ఒకటి అతిథిగా ఉండటం అనేటువంటిది, రెండవది శాశ్వతంగా జీవించడం అనేటువంటిది. ఒకటి మనం ఇక్కడ జీవించేటువంటి జీవితానికి గుర్తు, రెండవది మనం కనుక జయించిన విశ్వాసులంగా కోవలో కనుక జీవించినట్లయితే ఆయనతో పాటు ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు ఆ విధంగా జీవించటానికి సూచనగా ఉన్నటువంటిది అని అర్థం. కనుక ఇప్పుడు ఎవరైతే విశ్వాసులుగా పిలువబడిన తర్వాత వారి పాపాలు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్షమించబడిన అనుభవంలోనికి వచ్చి ఆయన మన పక్షంగా జరిగించిన కార్యాన్ని బట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనందరం కూడా మరి మనం ఆయనకు లోబడినప్పుడు మనం ఆయన ద్వారా పొందినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అనుభవంతో కనుక జీవిస్తున్నట్లయితే ఆయన గుడారంలో ఇప్పుడు అతిథిగా ఉండగలుగుతారు. అటువంటి జయ జీవితాన్ని ఇప్పుడు ప్రకటించగలిగినటువంటి వాళ్ళందరూ కూడా రాబోయే తరంలో ప్రభు తిరిగి లోకానికి వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయనతో పాటుగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద కూడా ఉండగలుగుతారు, ఎలా సదాకాలము నివసిస్తారు. కనుక ఈ రెండు విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు మనం ఏ విధంగా జీవించాలో, మనం అతిథిగా ఈ శరీరంలో జీవించేటువంటి సమయంలో మన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలనేటువంటిది 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చెప్పబడింది. ఆ విధంగా ఇప్పుడు జీవించినటువంటి వాళ్ళు మరి రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలన సమయంలోనూ, తర్వాత మన ప్రభు ప్రతి నూతనమైన ఆకాశాన్ని భూమిని సృష్టించి నిత్యమైనటువంటి రాజ్యాన్ని స్థాపించినప్పుడు దానిలోనూ సదాకాలం ఉండగలుగుతాం. కనుక అప్పుడు అది నివసించడానికి గుర్తుగా ఉన్నది. ఈ గుడారం అనేటువంటిది తాత్కాలికానికి గుర్తు. మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన మధ్యలో కూడా ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్యలో నివసించను. అదే ఇంగ్లీష్లో కనుక చూస్తే ఒక గుడారం తీసుకుని వచ్చి మన మధ్యలో ఆ గుడారం కదిలినట్లుగా అని అర్థం వస్తుంది దానికి. అలాగే ఆయన ఏ విధంగా అయితే అంటే దేవుని ప్రతిరూపం, ఆయన మహిమ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క గుణాలన్నిటినీ కూడా సంతరించి మనకు తెలియపరుస్తూ మరి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లుగా అని చెప్పి ఆ గుడారములో ఆయన జీవించినంత కాలము కూడా ఆ దేవుని యొక్క మహిమను, ఆ పరలోక సంబంధమైనటువంటి గుణాలన్నిటినీ కూడా మనకన్నిటినీ చక్కగా తేటగా తెలియపరిచి మాట్లాడి చూపించి వెళ్ళిపోయిన తరువాత మనము ఆయనను స్వీకరించడం ద్వారా, ఆయన మనలో ఉండటం ద్వారా, ఆయన మనల్ని నడిపించడం ద్వారా అదే రకమైనటువంటి విధంగా మన జీవితాలు కొనసాగించి ఆయనతో పాటుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అలా ఇక్కడ ఎప్పుడు కూడా ఆయనతో సంబంధము సహవాసత కలిగి ఆయన ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించడానికి ఆశ కలిగి ఆయన మీద ఆధారపడుతూ ఆయన ద్వారా జీవించేటువంటి బిడ్డలు ఆయనతో పాటుగా ఇప్పుడు అతిథులుగా ఉండగలుగుతారు. మరి మనం రక్షించబడిన తర్వాత కూడా, మరి విశ్వాసులమని పిలువబడిన తర్వాత కూడా ఎటువంటి విశ్వాసంతో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవాన్ని మనం నూతనంగా అన్వయించుకొని విశ్వాసం ద్వారా జీవించేటువంటి అనుభవంలో కనుక వెనకబడిపోయినట్లయితే ఆయనతో పాటుగా సహవాసతలో మనం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండలేం. దాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు మరి ఎవరెవరైతే పరిచర్య సేవలో ఉంటున్నారో వారందరూ అనుకుంటారు, నేను ఈ విధంగా పరిచర్య చేస్తున్నాను, లేకపోతే దేవుని సేవిస్తున్నాను, నాకు కలిగిన అవకాశాల్లో ఆయన గురించి ప్రకటిస్తున్నాను అని అనుకోవచ్చు.
కానీ అది ఇక్కడ దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. అనగా ఆయన మనలో ఉండి ఆయన ద్వారా మనం నడిపించబడుట అనేటువంటి దాని గురించి ఆ మొదటి వరుసలో చెప్పబడింది. కనుక మనం ఎప్పుడైనా సరే మనం జరిగించే పరిచర్య సేవను బట్టి మనం సంతృప్తి చెంది మనం ఆయనతో పాటుగా ఉంటూ ఆయన యొక్క హృదయాన్ని తెలుసుకుని ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నాము అనుకునేటువంటి భ్రమలోనికి రాకూడదు. సేవా పరిచర్య జరిగించేటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడినట్లుగా మరి వారు చెప్పారు, మేము నీ నామమున ఆశ్చర్యకార్యములు చేసితిమి, ప్రవచించితిమి, స్వస్థ కార్యములు చేసితిమి, మరి దెయ్యములను వెళ్ళగొట్టితిమి. ప్రభు చెప్పినాడు, అక్రమం చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. కనుక మనం అటువంటి దానికి రాకూడదు. ఆ సేవ అనేటువంటి దాని ద్వారా మన ప్రభుతో మన సంబంధం విషయంలో ఎటువంటి వెసులుబాటు కానీ వెనకబాటుతనం కానీ నిజమైన విధంగా ఆయన ద్వారా నడిపించబడుతూ ఆయనతో సహవాసంలో ఉండే విషయంలో వెనకబడిపోకుండా చూసుకోవాలి. దాని విషయంలో దావీదు ఇక్కడ ఉన్నటువంటి కాలం అంతటిలో కూడా ఎంతో ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. కొన్ని వచనాలు చూడండి. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూరుతున్నాను. మనకు కలిగినటువంటి ప్రతిదీ కానీ, అంటే మనం ఆయనకు జరిగించేటువంటి సేవా పరిచర్య కూడా దానికంటే ఉన్నతమైనటువంటిది ఏంటి అంటే ఆయన సన్నిధిలో ఆయన యొక్క ముఖారమైన దాన్ని మనం చూచి ఆయన యొక్క వెలుగులో మనం నడవటం అనేటువంటిది అభ్యసించటమే. తర్వాత కీర్తనలు 61వ అధ్యాయం 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకుందును. దావీదు తన హృదయంలో అటువంటి కోరిక కలిగి ఉన్నాడు. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు, కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద ఆవరించబడి ఉన్నటువంటి కెరీబుల రెక్కలు, వాటి మధ్యలో ఉన్నటువంటి కరుణాపీఠం మీద కుమ్మరించబడేటువంటి కరుణాపీఠం మీద కుమ్మరించబడినటువంటి ప్రోక్షింపబడేటువంటి రక్తం ద్వారా కలిగేటువంటి పాప విమోచన ధ్వని బట్టి దేవునితో అతి దగ్గరగా సంబంధం కలిగినటువంటి అనుభవాన్ని అతడు ఎల్లప్పుడూ కూడా ప్రేమించి ఆయన కృప ద్వారా దినదినము ముందుకు సాగాలనేటువంటి ఆశ కలిగి దానిని ఎదురు చూచినవాడుగా ఉన్నాడు. తర్వాత కీర్తనలు 73వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఇది కీర్తన ఆసాపు రాసినటువంటిది. 23వ వచనంలో, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమును అయినాడు. మరి ఇక్కడ ఉండగా నువ్వు నన్ను నడిపించేవాడుగా ఉన్నావు, తర్వాత ఆకాశంలో కూడా నువ్వు ఉన్నావు. అంటే ఇక్కడ గుడారంలోనూ నువ్వే, తర్వాత పర్వతం మీద కూడా నువ్వే నాకున్నావు అనేటువంటి గురి కలిగి జీవించినటువంటి బిడ్డల జీవితాలు మనం ఆసాపు రాసినటువంటి కీర్తనలలోనూ దావీదు రాసినటువంటి కీర్తనలలో కూడా చూస్తాం. తర్వాత కీర్తన 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. మరి మనము ఇప్పుడు అతిథిగా ఉండటం అనేటువంటిది కానీ లేక పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగ్గటువంటి అటువంటి ఆసక్తి కలిగి చాలామంది భౌతికంగా వారు ఏ అయితే సంఘాలలో కూడి వస్తున్నారో ఆ స్థలాన్ని లేకపోతే అక్కడ జరిగించేటువంటి కార్యాలను ప్రేమించి దానికి అన్వయించుకుంటున్నారు. అది కాదు ఇక్కడ చెబుతున్నది. అంటే ఆయనను ప్రత్యక్షంగా వెతకటానికి కలిగినటువంటి హృదయాన్ని గురించి దావీదు చెప్తున్నాడు. అంటే ఆయన యొక్క వెలుగులో ఆయన యొక్క అనుభవాన్ని కలిగి ఆయన ద్వారా నడిపించబడటం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన వెలుగులో ఉంటూ మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం మీద సంపూర్ణంగా జయం పొంది ఆ వెలుగులో నడవటానికి ఇష్టపడుతున్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా జీవించేటువంటి వాళ్ళే
ఇప్పుడు ఆయనతో మరి ఎడతెగనటువంటి సంబంధంతో సహవాసతోటి వెలుగులోను అలా జీవించేటువంటి ఇక్కడ జీవించేటువంటి వాళ్ళు పరలోకంలో రాబోయేటువంటి సమయంలో ప్రభువుతో కూడా కలిసి పరిశుద్ధ పర్వతం మీద కూడా ఆయనతో పాటుగా నివసించగలుగుతారు. తర్వాత రెండవ వరుసలో రెండవ పంక్తి మొదటి వచనంలో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఈ పరిశుద్ధ పర్వతం అనేటువంటిది ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని రాయబడింది. పాత నిబంధనలో ప్రభువు సీనాయి కొండ మీదకి వచ్చి వారితో మాట్లాడినప్పుడు అక్కడున్నటువంటి దర్శనం వేరు. ఇప్పుడు మనను పిలిచినటువంటి పిలుపు యొక్క ఎక్కడ మనందరం కూడా తర్వాత జయించినటువంటి విశ్వాసులందరూ కూడా ఒక సంఘంగా పిలువబడ్డారో ఆ స్థలము ఇక్కడ చెప్పబడింది 22వ వచనంలో. ఇప్పుడైతే సియోను అనే కొండకు జీవము గల దేవుని పట్టణం, ఆ సియోను కొండ లేకపోతే ఇప్పుడు మనం చదివిన 15వ అధ్యాయం మొదటి వచనంలో ఆ పరిశుద్ధ పర్వతం అనేటువంటిదే సియోను కొండ. అక్కడ అది జీవము గల దేవుని పట్టణం అనగా పరలోకపు యెరూషలేము. సో అది తర్వాత అది ఏంటి అంటే అక్కడ కూడి వచ్చేటువంటి వాళ్ళు వేవేల కొలది దేవదూతలు, తర్వాత పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. ఆ జ్యేష్ఠుల సంఘం అంటే జయించినటువంటి విశ్వాసులకు కలిగినటువంటి సంఘం. ఆ జయించినటువంటి విశ్వాసులు వేవేల దూతలు, తర్వాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుడు, తర్వాత వీళ్ళందరూ కూడా కూడి వచ్చి ఒక మహోత్సవాన్ని జరుపుకునేటువంటి సమయం గురించి ఇక్కడ రాయబడింది. ఆ స్థలం పరిశుద్ధ పట్టణమైనటువంటి సియోను కొండ. దాన్ని ఎవరెవరైతే కొంతమంది జయించిన వాళ్ళు ముందుగా అక్కడికి వెళ్ళి ప్రవేశించారో, మరి అపోస్తలుడైన యోహాను ఆ దర్శనాన్ని ప్రకటన గ్రంథంలో చూచి వాళ్ళని గురించి ఇక్కడ రాసినాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను చూడగా ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో పాటుగా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలేనిది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకునజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరుగుని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఇక్కడ రాబోతున్నటువంటి దినాలలో ప్రభు ఎవరినైతే లేవనెత్తి ఆయన సింహాసనాసీనుడైనటువంటి సియోను పర్వతము మీదకి వీళ్ళందరినీ కూడా వాళ్ళు కొనిపోబడతారో, వాళ్ళందరూ కూడా ఆ సియోను పర్వతం మీద ఉన్నట్లుగా అపోస్తలుడైన యోహాను దర్శనములో చూచి దాని గురించి ఇక్కడ రాసినాడు. వాళ్ళని గురించినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కూడా వ్రాయబడినది. తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నది. వాళ్ళ నొసళ్ళ మీద తండ్రి యొక్క పేరు లిఖించబడినది. ఆ ఒక్కటి మనం అర్థం చేసుకున్నా చాలు. దేవుని యొక్క నామం అంటే దేవుని యొక్క అధికారం. అంటే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలరు అంటే, నీ పేరు ఎవరి నొసళ్ళ మీద అయితే వ్రాయబడి ఉంటున్నదో వాళ్ళు ఉండగలరు. ఇది మనం మారు మనసు పొందినప్పుడు మన పేరు జీవగ్రంథంలో రాయబడినటువంటిది మాట కాదు. అలా రాయబడినటువంటి బిడ్డలు దేవుని యొక్క అధికారం కింద జీవించుతూ అది మెల్లగా దేవుడే స్వయంగా ఆయన చేతి చేత ఆయన పేరును
అంటే ఆయన ముద్రను, అంటే నా ప్రవర్తన కలిగిన వారు, నా నామానికి లోబడేటువంటి వారు, నా వెలుగును చూచి నడిచిన వారు, నా యొక్క ఆజ్ఞలను గైకొనేటువంటి వారు, నన్ను ప్రేమించి నా కొరకై ప్రత్యేకంగా జీవించినటువంటి బిడ్డలు అని అర్థం. లేక నాకు సూచనగాను ఈ లోకంలో నేను కోరిన విధంగా జీవించిన బిడ్డలు అని అర్థం. లేక వారు తమ జీవితాలను నాతో ఉండటానికి ప్రత్యేకపరచుకునే వారు అని అర్థం. అలా అందరిని గురించి దేవుడు రాయలేడు. ఎందుకంటే మనందరం కూడా విశ్వాసులం అయినప్పటికీ కూడా చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా గైకొనేటువంటి మనసు మనకి లేదు. కొన్ని విషయాలు మనకి తెలియనివు, తెలిసిన విషయాలను కూడా మనకి ఇష్టకరం, మనకి అసౌకర్యంగాను అనానుకూలతను కలిగించేవిగాను ఉన్నప్పుడు వాటిని ఏదో ఒక విధంగా దాటవేసి మనల్ని మనం సమర్థించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంటాం. ఇక్కడ చెప్పబడిన సియోను కొండ మీద, పర్వతం మీద ఉన్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా అటువంటి వారు కాదు. ఆ తండ్రి యొక్క నామము వాళ్ళ నొసలందు రాయబడి ఉన్నది. వాళ్ళలో ఒక్కటి చూడండి, 4వ వచనంలో, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతురు. అది వాళ్ళు ఒకటే చేశారు. అంటే దేవుడు ఏ విధంగా వారిని ఈ లోకంలో ఉండగా నడిపించాడో, ఆయన స్వరాన్ని విన్నారో దాని ప్రకారంగా వాళ్ళ జీవితాలను జీవించారు. మనము ప్రతిరోజు కూడా, అంటే అతిథిగా ఉంటున్నటువంటి సమయంలో ఆ గొర్రెపిల్ల యొక్క స్వరాన్ని వింటూ ఆయన ద్వారా నడిపించబడినటువంటి బిడ్డలు ఆ పరిశుద్ధ పర్వతం మీద వాళ్ళు నివసించటానికి యోగ్యులుగా, అర్హులుగా ఎంచబడి తండ్రి అయిన దేవుని చేత ఆయన పేరు వాళ్ళ నొసళ్ళ మీద వ్రాయబడి మనుషులలో నుండి, భూలోకంలో నుండి వారిని దేవుడు కొనబడినటువంటి గుంపులోనికి చేర్చబడి ఉన్నారు. ఇంకా మనం మీకు వివరంగా చూడాలంటే ఆ 5 వచనాలు మనకు ఎంతో, వారి యొక్క ప్రవర్తనను తెలుసుకుంటే మనకెంతో మన జీవితంలో దిద్దుబాటులోనికి ఎంతో అవి తోడ్పడతాయి. కనుక ఇక్కడ మనం చూసినటువంటి ఈ మొదటి వచనంలో ఇక్కడ ఉండటానికి దావీదు, ఆసాపు వాళ్ళకి కలిగినటువంటి ఆశ, తర్వాత పరిసయ్యులు, సద్దూకయ్యులు అటువంటిది వాళ్ళు చేస్తున్నారని అనుకుంటూ మరి ఒక డాంబికంగాను, తర్వాత వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని గమనించినటువంటి వారంగాను, తర్వాత మన జీవితాలను మనం పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనం ఆయన యొక్క వెలుగును చూచి ఆయన ద్వారా నడిపించబడేటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నామా, లేక మన ఇష్టం వచ్చిన రీతిలో మన జీవితాన్ని జీవించి మరి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనం లేవనెత్తబడేటువంటి గుంపులో లేకుండా పేరుకు ఆయనకు చెందిన వారంగా ఉంటున్నప్పటికీ ఆయన పేరు, ఆయన అధికారము, ఆయన యొక్క దర్పము మన జీవితంలో ఏమాత్రం కూడా కనబడకుండా ఉన్నట్లయితే మనము అక్కడ ఉండటానికి ఆయన మనల్ని అర్హులుగా ఎంచుతాడా లేనటువంటిది సంశయమే. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆ మొదటి వచనంలో ఇంకొక మాటను కూడా మనం ధ్యానించాలి. అది పరిశుద్ధ పర్వతం అని రాయబడినది. నీ పరిశుద్ధ పర్వతం మీద, అంటే పరిశుద్ధము అనేటువంటి దానికి ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట హోలీ. ఆ హోలీ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకపరచబడిన వాడని అర్థం. అలాగే లేక ప్రత్యేకంగా ఉండటం అనేటువంటిది అర్థం. అది అంటే లోకం నుంచి సంపూర్ణంగా వేరు చేయబడి తర్వాత మన యొక్క ఆత్మ, ప్రాణ, శరీర, దేహాలన్నిటినీ కూడా సమర్పించుకున్న జీవితానికి గుర్తది ఆ పరిశుద్ధం అనేటువంటి మాటకు అర్థం. మరి మన జీవితంలో అటువంటిది కనుక మనం పరీక్షించుకున్నప్పుడు కనిపించకపోతే మనం దాని విషయంలో మనం ఆశ కలిగి ప్రభు వైపు చూడాలి. ఎవరైతే ప్రభు వైపు ఆ విధంగా ప్రత్యేకపరచబడినటువంటి అనుభవంలోనికి రాకుండా ఉంటారో, మరి అది మనం ఉండమో మనం జాగ్రత్తగా చూసుకొని ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో మనం కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డామని పేతురు చెప్తాడు. తర్వాత పాత నిబంధనలో కూడా అటువంటిదే, వారు అందరూ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా ప్రత్యేకపరచబడిన వారు. మరి నూతన నిబంధనలో మనందరం కూడా ఒక రాజులైన యాజక సమూహంగా ప్రత్యేకపరచబడినటువంటి జనాంగంగా చేయబడ్డాం. దాన్ని గురించినటువంటి ఏమిటి అంటే లోకంతో ఉండటం అనేటువంటిది దేవునితో వైరం. లోకం నుంచి వేరుపరచబడి, అనగా లోకంలో ఉన్న పనులు ఇంకా ఇతర విషయాలలో పాలు పంపులు పొందకపోవడం అని కాదు, మన మనస్సులో ఆ దేవుని గురించినటువంటి పరిశుద్ధతకు సంబంధించినటువంటి భారం కలిగి
లోకంలో భ్రష్టత్వాన్ని, తర్వాత ఇక్కడ మనం కలిసిపోయే విధంగా మన జీవితాన్ని తీసుకొచ్చేటువంటి అలవాట్లు, క్రమాలన్నిటినీ కూడా విడిచిపెట్టి మన ఆత్మ, ప్రాణ, దేహాలన్నిటిని కూడా సంపూర్ణంగా సమర్పించుకున్నటం అనేటువంటిదే పరిశుద్ధం. అటువంటి అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆయన పరిశుద్ధ పర్వతం మీద జీవించగలరు. అది మనం అభ్యాసం చేయటానికి ఈ మంటి శరీరాలలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అవకాశం, మనం జీవించేటంత సమయం కూడా. కనుక దాన్ని వృధా చేసుకోకుండా ఆ ప్రత్యేకతలో కూడినటువంటి జీవితంలోనికి మనందరం కూడా రోజు రోజు అభ్యాసం చేసుకుంటూ ఆయన పేరును మన నొసళ్ళ మీద వ్రాయటానికి ఆయన చేతితోటి మనం ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి రావాలని దేవుడు మనందరినీ కోరుతున్నాడు. ఈరోజు ఈ వచనం ఒకటి చూద్దాము, మరలా రేపు 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఇంకోసారి చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము ఈ వాక్యాన్ని చదువుతుండగా కీర్తన 15వ అధ్యాయం దానిలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అంశాలను మేము సరైన విధంగా అర్థం చేసుకొని దాని యొక్క గమనంలో మా జీవితాలను తీర్చిదిద్దుకున్నట్టుకు మీ కృప ద్వారా, మీ యొక్క ఆత్మ సహాయత, మీ యొక్క వాక్యం యొక్క వెలుగులో మమ్మల్ని అందరికీ కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇటువంటి జీవితము మా పాత పడిపోయిన స్వభావం ద్వారా ఏ మనుషుడు కూడా జీవించలేడు. కానీ నీ కృప ద్వారా ఆ దినాలలో జీవించిన అనేక మంది భక్తులు, ఇప్పుడు మా ముందు జీవిస్తున్నటువంటి అనేక మంది విశ్వాసులు మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుండగా మేము కూడా అటువంటి జీవితం కొరకై ఆశపడి, ఇష్టపడి మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యము వెనుక ఉన్నటువంటి మర్మములన్నీ కూడా గమనించి దాని అంతటిని కూడా మా జీవితాల్లో అన్వయించుకొని మీకు ఇష్టకరమైన బిడ్డలుగా మా జీవిత యాత్రను ముగించగలగటానికి మాకు కృప చూపించు. మరి దినమంతట్లో కూడా మీ యొక్క వెలుగులోనూ మీ ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి అనుభవంలో మా జీవితాలను ఉంచమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ కృపను, దయను కోరుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.